కేటీఆర్ మీద ఈడీ కేసు పెట్టింది. అయితే అవినీతి కేసు కాదు, ఈడీ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారన్నటువంటి కేసు. అక్కడ కేటీఆర్ నిన్న హరీష్ రావు వీళ్ళందరినీ పట్టుకుని కవిత ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ అధికారినితో వాగ్యుద్ధానికి దిగారు. ఏమని, ఇక్కడి నుంచి మీరు కావాలని శుక్రవారం అరెస్ట్ చేస్తున్నారు, తద్వారా శని ఆదివారాలు కాకుండా సోమవారం దాకా మీ దగ్గర అట్టి పెట్టుకోవడానికి నాటకాలు ఆడుతున్నారంటే, లేదు రేపే మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పింది అధికారి. మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్లో ట్రాన్సిట్ వారెంట్ అంటే ఇక్కడ నిందితులను అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత మీరు ఢిల్లీ తీసుకెళ్ళాలి, కానీ డైరెక్ట్గా ఎట్లా తీసుకెళ్తారన్నారు. అది లోకల్ పోలీస్ యాక్టివిటీ. రెండోది, క్రైమ్ ఎక్కడ జరిగిందో అక్కడే విచారణ కాబట్టి దీంట్లో అక్కడ అవసరం లేదు, ట్రాన్సిట్ వారెంట్ అక్కర్లేదు అంటూ ఈడీ వాదనలు వినిపించింది. దాన్ని మేము సవాల్ చేస్తాం అంటూ గట్టిగా అరుపులు కేకలు చేస్తే ఆ సందర్భంలో కేటీఆర్తో ఆర్గ్యూ చేస్తూ అధికారిని కూడా ఆ విషయాన్నంతా కూడా పిక్చరైజ్ చేశారు. ఆ పిక్చరైజ్ చేసినటువంటి దాన్ని ఇప్పుడు సాక్ష్యంగా వాళ్ళు చూపెడుతున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ అదంతా వీడియో తీయించారు, అది ఒకసారి చూద్దాం. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in, family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You are in serious trouble. You are in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. సుప్రీంకోర్టుకి సంబంధించి సుప్రీంకోర్టు వాళ్ళు చేస్తున్నారు అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు అరెస్ట్ మీద ఎట్లాంటి స్టే ఇవ్వలేదు అన్నటువంటి పాయింట్ జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. అందుకని టోటల్గా దీని మీద కేసు పెట్టడం అన్నటువంటి చేసింది ఈడీ. మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి.